హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారో ఏమిటో, మరి నేనైతే బాగానే ఉన్నాను. మరి కూతంతా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరు కూడా చాలా బాగున్నారు, నాకు అర్థమైపోతుంది కదా. మరి అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కూతంత చేసేసుకున్న అన్ని ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రాజమండ్రిలో కూర్చొని సెలబ్రిటీ ఎవరో చూసేద్దాం. ఎవరు బాబు? ఓహోహో, దాచుకున్న జే బ్రాండ్ హాఫ్ వేసి వచ్చాడో లేదంటే ఫుల్ వేసి వచ్చాడో తెలియదు కానీ జగన్ లాయరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైదరాబాద్లో ప్రెస్ మీట్లు ఎట్టేసి మీడియా డిబేట్ల మీద రెచ్చిపోయి ఊగిపోతా ఉన్నాడు. ఈయన గారి గురించి పొద్దుగాతలు అవసరం లేదులే, డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. ఇదిగో పొన్నవోలు, ఏంది కదా, ఏంది ఊగిపోతా ఉన్నావు, ఏటైనది ముందు అది చెప్పు. ఒక అతను అడుసు మిల్లి ఒక యాంకర్ ఈ మధ్య ఒక టీవీ డిబేట్ చేశారు. నిజంగా ఆ టీవీ డిబేట్ ఆర్కే నీ టీవీలో, నీ ఏబిఎన్ టీవీలో డిబేట్ పెట్టించారు. ఒక ఆయన అంటాడు, హిడ్మాకి ఏం జరిగిందో దీన్ని చేయాలంటాడు. వీలైతే పట్టుకొని అరెస్ట్ చేసి హిడ్మాక్ చేసి, లేదంటే ఎన్కౌంటర్ చేసేసి. అడుసు బిల్లి తొక్కావు, అడుసు ఓ యాంకర్ పగలుతుంది నీకు ట్యాంకర్. ఇంత దుర్మార్గమైనటువంటి డిబేట్లు పెట్టి ఒక్క వ్యక్తిత్వం చస్ ఏందా అరుపులు కేకలును, కొంపదీసి ఆంబడి దగ్గర రంకెలు నేర్చుకుని వచ్చేవా ఏంది? ఆయన ఈ అరుపులు కేకలు ఏపీలో కదా ఇయ్యాల్సింది, మరి తెలంగాణలో ఏత్తా ఉన్నావు ఇటీ? రెడ్ బుక్ భయం నీకు కూడా పట్టుకుందా సుధాకరం? అది సరే, బీపీ ట్యాబ్లెట్లు వేసుకుని వచ్చేవా పొన్నవోలు? ఏంది అంతలా ఊగిపోతా ఉన్నావు? ఇదే ఊపుడు మరి బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఉండాల్సింది. ఏది పెరిగిపోతాడు అన్నట్లు జగన్ మాట్లాడినప్పుడు కూడా చూపించాల్సింది. లేదంటే పిల్లకాయలు రప్ప నరుకుతాం, 88 మ్యాజిక్ ఫిగర్ నెంబర్ దాటితే గంగమ్మ జాతర అని ప్లకార్డులు పట్టుకుని మీ జగన్ చుట్టూ తిరిగినప్పుడు కూడా చూపించాల్సింది. ఇప్పుడు వచ్చి ఏదో ఆ అనకూడని మాట అన్నట్లు, అనరాని మాట అన్నట్లు అట్లా గింజేసుకుంటా ఉన్నావు ఏంది అంట. వ్యక్తిత్వ హననంలో మాస్టర్ డిగ్రీలు పిహెచ్డీలు చేసింది మీరే కదా పొన్నవోలు. ఓ పోసాని, ఓ శ్రీరెడ్డి, ఓ బోరుగడ్డ, వీళ్ళంతా మీడియా ముందు బైబిల్ చదివేరా? బూతులే కదా చదివింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఊసెత్తితే మీకు పడుతుంది. ఆ భయం నుంచి పుట్టినటువంటి మాటలు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకుంటేనే మీకు వణుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేస్తారా, చేయాలని కోరుకుంటున్నారా యాంకర్? ఆ ప్యానలిస్ట్ నోట్లో మాటలు పెట్టావు నువ్వే, ఒక చిలక నోట్లో మాటలు పెట్టి చెప్పించుకున్నావే, ఎక్స్ట్రాక్ట్ చేసేవే. ఆయన తానా తందారా అని ఎన్కౌంటర్ చేస్తారా? అంటే మీరే ఒప్పుకున్నారా హిడ్మాని బలవంతంగా అన్యాయంగా మేము ఎదుర్కాల్పులు కాదు ఎన్కౌంటర్ చేసి చర్పించేసామంటారా? మీరే ఒప్పుకుంటున్నారా మీ ప్రభుత్వం చేసిందని? ఎంత ధైర్యం మీకు, ఎంత నిస్సిగ్గుగా. ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, ఒక రాజ్యాంగబద్ధమైన పాలన ఉంది. నీకు మీ మనసులో ఒక్క రవ్వ భయం ఉంటే, మీకు ఆ సోయి ఉంటే, మీకు ఆ స్పృహ ఉంటే, ఆ డిబేట్లో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయించాలంటావా? చూడు సుధాకరం, ఇక్కడ నీకు 2 పాయింట్లలో క్లారిటీ ఇవ్వాలి. ఒకటి, జగన్ అంటే సుస్సు పోసుకుంటున్నారు, వణికిపోతున్నారు, అందుకే ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అన్నావు చూడు, అది చాలా అసందర్భ ప్రలాపం. నిజంగా భయం వణుకు ఉంటే పేరు ఎత్తాలంటే భయపడతారు కానీ ఇట్టా మాట్లాడరు కదా. అంటే జగన్ అంటే లెక్కలేనితనం ఉందనే కదా అర్థం. మరెందుకు జాకీలు పెట్టి లేపుతున్నావు? మరో పాయింట్, హిడ్మా నిజంగా ఎన్కౌంటర్లోనే చనిపోయాడని పోలీసులు చెబుతూ ఉన్నారు. మావోలంతా ఎన్కౌంటర్లోనే చనిపోయారు. అసలు ఎన్కౌంటర్ అనే పదానికి అర్థం తెలుసా? పెద్దలా ఇరువి అంటావుగా. పోలీసులకు మావోలకు మధ్య కాల్పులు, ఎదురు కాల్పులు జరిగితే అందులో చనిపోతే ఎన్కౌంటర్లో పోయారంటారు. అదే కట్టేసి బలవంతంగా కాల్చేస్తే బూటకపు ఎన్కౌంటర్ అంటారు. ముందు దానికి దీనికి తేడా తెలుసుకో. జనం నవ్వుకుంటున్నారు నీ పాండిత్యం చూసి. చెప్తాం, దీనికి జవాబు నువ్వు ఆ యాంకర్ చెప్పుకునే పరిస్థితి తెస్తాం. ఒక మర్డర్ని అబిట్మెంట్ చేస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి చావులు కోరుకుంటారా మీరు? ఒక ఆయన చూస్తే గాల్లో తిరిగి పడిపోతాడంటాడు. ఏం మాట్లాడుతున్నారా మీరు? చెల్తుందనుకున్నారా? ఒక్క విషయం చెప్తుండా, గుర్తుపెట్టుకొని రాయండి. నథింగ్ ఇన్ దిస్ నేచర్
బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. ఏ చెట్టు కూడా, ఏ పుష్పం కూడా సంవత్సరం అంతా పుయ్యదమ్మా, సీజనల్ గుర్తు పెట్టుకోండి. మీ సీజన్ నడుస్తుంది అనుకున్నారా? ఎన్కౌంటర్ చేస్తారా? మీ అభిప్రాయం అదా? అంటే రాజ్యాంగం ఏమి లేదా? లా అండ్ ఆర్డర్ లేదా? మీరు చెప్పింది చట్టమా? మీరు అనుకున్నది జరగాలనా? డ్యూ ప్రాసెస్ ఆఫ్ అనేది ఏమీ లేదా? ఎంత ధైర్యం మీకు, ఎంత పొగురు మీకు, ఎంత అహంకారం మీకు, ఎంత కొవ్వు మీకు. రప్ప నరుకుతాం అంటే తప్పు లేదని ఆనాడు జగన్ ప్రెస్ మీట్లో అన్నప్పుడు కూడా ఏ మాటలు మాట్లాడాల్సింది నువ్వు సుధాకరా? అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? అప్పుడు ప్రజాస్వామ్యం కనపడలేదా? అప్పుడు లా అండ్ ఆర్డర్ కనపడలేదా? అప్పుడు రాజ్యాంగం కనిపించలేదా? అయిన జగన్ని జనమే ఓటే అనే ఆయుధంతో ఈ ఎన్కౌంటర్ చేసి పారేశారు. అందుకేగా 151 నుంచి డమాల్మని 11లోకి వచ్చి సీట్లకి సీజనల్ వ్యాధుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తా ఉంది. ఇదిగో పొన్నవోలు 30 ఏళ్ళు మాదే అధికారం అని విర్రవీగింది ఎవరు? మీ జగన్ రెడ్డి కాదా? అప్పుడు చెప్పాల్సింది నీతులు, ఇప్పుడు కాదు. ఒక నాయకుడిని, మా పార్టీ అధ్యక్షుడిని, మాజీ ముఖ్యమంత్రి పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తానని కొవ్వు మాటలు కాదా అవి? మీరు ఆ విధంగా మాట్లాడినప్పుడు మేము ఆ విధంగానే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మా మీద ఉంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతుందా, సీనియర్ న్యాయవాదిగా కూడా మాట్లాడుతుందా? ఎంత ధైర్యం మీకు? ఏం మాట్లాడారు మీరు? ఏం డిబేట్ పెట్టించారు? చట్టం ముందు నిలబెట్టబోతున్నావు. చెప్పే యాంకర్ నీకు ఆడుసుమిల్లికి చెప్తున్నా. మీకు వయసు వచ్చింది కదా ఆడుసుమిల్లి. ఎన్కౌంటర్ పట్టుకొని హిట్ బాగా జరిగినట్టు హిట్ బాగా చేసినటువంటి పని జగన్మోహన్ రెడ్డికి చేయమని అడుగుతావా? ప్రజలకు చెప్తావా? ప్రజలకు ఊరిపోస్తావా? కొవ్వు కదా నీకు, ఇది అహంకారం కదా మీకు. ఐఎమ్ ఆల్సో లిటిల్ బిట్ ఎక్సైటెడ్. లిటిల్ బిట్ కాదులే, బాగానే ఎగ్జైట్ అయ్యావు. అందుకే కార్యక్రమం మొదట్లోనే అడిగా బీపీ టాబ్లెట్ వేసుకున్నావా లేదా అని. చట్టాల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఇంట్లో ఆడవాళ్ళని, మీ పార్టీ వాళ్ళని తిడతా ఉంటే అది తప్పురే అదవల్లారా అని ఎందుకు చెప్పలేకపోయావు? అది కరెక్టే అని నీ ఫీలింగా? పవన్ భార్యని, ఆయన పిల్లల్ని అనిల్ బోరుగడ్డ పోసాని అమ్మ నా బూతులు తిట్టినప్పుడు ఏమైంది ఈ ఎగ్జైట్మెంట్? అప్పుడు సీపింగ్ పిల్స్ కానీ వేసేసుకుని బొజ్జున్నావా? సొల్లు చెప్పమాక. అసలు కరోనా తర్వాత ఆరోగ్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయంట. ఊరకే అరిచి ప్రయోజనం లేదులే పోనోలు. కోర్టుకి ఈడిసి నీ సత్తా చూపించు, సరేనా? ఫైనల్గా ఏం చెప్తావు చెప్పు. ఒక ప్రజానాయకుడిని, ఒక ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధ్యక్షుడిని, రాజ్యాంగబద్ధంగా రాజకీయ కలాపాలు నిర్వర్తించినటువంటి వ్యక్తిని నక్సలిజం ఇస్ బ్యాండ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. దట్ పార్టీ హస్ గాట్ నో ప్లేస్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. మాది రికగ్నైజ్డ్ పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ, 40% ప్రజాభిమానం ఉన్నటువంటి పార్టీ. ఈ రోజుకి కూడా 151 సీట్లు సాధించినటువంటి పార్టీ. చీకటి వెలుగు ఉంటుందమ్మా అడుసుమిల్లి, గుర్తుపెట్టుకో. ఏది కూడా సంవత్సరం అంతా పుష్పం పుయ్యదు ఆయన బంగారు, పుష్పించదు ఏది సంవత్సరం అంతా, గుర్తుపెట్టుకో. ఎట్టపోయింది నీ నోరు? మా అధికారం ఉన్నప్పుడు ఈ విధమైన భాష లేదే. దానికి కారణం కూడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దిగజారు రాజకీయాలు చేయలే, అధికారం ఉండినా కూడా. శివరాక నన్ను చూడు, వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేయలేదు ఏ రోజు కూడా అని. బాబా ఈ మిలీనియం జోక్ అంటే మీ జగన్ హయాంలో జరిగింది పాలన కాదు పనువులు, నోటి దురద, నోటి దోల. ఓ రోజా, ఓ పేర్ని, ఓ కొడాలి, ఓ వంశీ, ఓ పోసాని, వీళ్ళంతా ఏం వాగారో క్లిప్పింగ్లతో సహా చూపించిన గుండె తట్టుకోగలదా? వాటిని ఏమంటారు? భర్తృహరి సుభాషితాలు అంటారా? అంతెందుకు, నువ్వు గొప్పగా చెబుతున్న మీ పేదానాయకుడు, మీ పార్టీ అధ్యక్షుడు, అప్పటి మీ సీఎం అమ్మ ఒడి కార్యక్రమంలో పిల్లలు తల్లుల ముందు పవన్ పెళ్లిళ్ళు పిల్లలు అంటూ నీచంగా మాట్లాడిన విషయం మర్చిపోయావా ఏంది? అది సరే, ఆడిసుమిల్లు నాటుకుని బంగారం చిట్టి బంగారు కొండ అని ముద్దుగా పిలుస్తున్నావేంది? అంటే జగన్ అదేదో చేస్తే నీకు ఎట్టవేనా? భలేగా బయటపడ్డావులే లాయరు.
చిన్నప్పుడు మా ముత్తాత చెప్పేవాడు అరిసే కుక్క కరవదురా అని, కరిసే కుక్క అరవదు అని. ఎందుకు చెప్పానో అర్థమైందిగా. నీ దమ్ము ధైర్యం ఉంటే కోర్టుకు ఇడ్చుకెళ్ళు, సెక్స్ చేయించు. అప్పటి వరకు కథ కంచికే నువ్వు హైదరాబాద్లో మీ ఇంటికి వెళ్ళిరా. చెట్టు కింద ప్లేడరో ఇదిగో కానీ అయిపోయి